ఒక సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు. రైట్, ఓకే ఓకే. అరుణ గారు ఏంటి, ఎందుకంటే రోజా గారిని, రజనీ గారిని వీళ్ళందరినీ కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడతారట? అధికారంలో ఉన్నప్పుడు నోటు వదరబోతు మాటలు మాట్లాడింది వాళ్ళే, అధికారం పోయాక కూడా నోటు వదరబోతు మాటలు మాట్లాడుతుంది వాళ్ళే. అసలు సోషల్ మీడియాలో అబ్యూజింగ్ అనేటువంటి కంటెంట్ తీసుకొచ్చింది టీం జగనన్న అని, టీం జగనన్న కనెక్ట్స్ అని చెప్పేసి పెట్టి దాన్ని డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళని మేపి మరి ప్రజల డబ్బులతోటి మమ్మల్ని తిట్టడానికి వినియోగించినటువంటి పార్టీ ఉందంటే, ప్రభుత్వం ఉందంటే అది గతంలో పరిపాలించిన వైసీపీ ప్రభుత్వం మాత్రమే సార్. ఈ విషయం దేశం మొత్తం తెలుసు. దీన్ని వాళ్ళు కప్పిపుచ్చాలన్నా అయ్యే పని కాదు. బిఫోర్ వైసీపీ ఈ స్థాయిలో సోషల్ మీడియా అబ్యూజింగ్ ఎక్కడా చూడలేదు. ఆఫ్టర్ వైసీపీ కూడా ఆ స్థాయిలో లేదు. ఇప్పటికి కూడా వైసీపీ మాత్రమే ఆ స్థాయిలో అబ్యూజింగ్ చేస్తోంది. ఇవాళకి కూడా మేము కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇవాళకి మేము వైసీపీ సోషల్ మీడియా ద్వారా బాధితులమే. ఈ రోజుకి మా వీడియోల కింద, మా పోస్టుల కింద జుగుప్సాకరమైన కామెంట్లు, జుగుప్సాకరమైన పోస్టులు ఈ రోజు కూడా మేము అరుణ గారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఈ రోజు పోస్టులు పెడుతున్నారు అంటున్నారు మీ మీద. అప్పుడు అలాగే ఆ రకంగా చాలాసార్లు మీరు ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయి, కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కూడా అదే జరుగుతున్నదంటే ఎవరిని తప్పు పట్టాలి? నిజంగా ఇప్పుడు నేను ఈ విషయంలో మా కూటమి ప్రభుత్వాన్ని 100% క్వశ్చన్ చేస్తాను. ఇవాళకి కూడా వైసీపీ సోషల్ మీడియా ఆ రకంగా ఒక రాక్షస మోక స్థాయిలో ఉన్మాదంగా బిహేవ్ చేస్తుంటే ఇప్పటికి కూడా కట్టడి చేయడంలో మా ప్రభుత్వం వైఫల్యం చెందుతూనే ఉందని నేను ఇప్పుడు కూడా ఒప్పుకుంటాను. మీరు ఇది డిబేట్ అయిపోయిన తర్వాత నన్ను ఏం తిట్టింటుందో దాంట్లో చూడండి. మీరు వాళ్ళ సోషల్ మీడియా ఏం తిట్టింటుందో ఒకసారి చూడండి. ఇక్కడ మాట్లాడతారు పిల్లలు, అమ్మలను కూడా తిట్టారు. మీరు వాళ్ళు మాట్లాడేది చెప్తే మేము ఇంట్లో కూర్చోలేడా? సోషల్ మీడియాలో మాట్లాడేది వీళ్ళు, అలవాటు చేసింది వీళ్ళు. ఫస్ట్ మొదలు పెట్టింది షర్మిలమ్మ నుండి వీళ్ళు, తర్వాత మాట్లాడింది భారతమ్మను, మాట్లాడింది వాళ్ళు. మళ్ళీ నిన్నగాక మొన్న కూడా భారతమ్మను మాట్లాడించింది కూడా వాళ్ళు. మాట్లాడించి ఏదో ఊరికి అరెస్ట్ చేసినామని చెప్పి తప్పించుకొని ఎట్లా తిప్పుకొని బిర్యానీలు పెట్టి ఇంటికి పంపించింది వాళ్ళు. మేము మాట్లాడిన వాళ్ళు మాట్లాడకపోయినా మాట్లాడాలని చెప్పి హైదరాబాద్ లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి రాత్రి మొదలు జైల్లో పెట్టించింది వాళ్ళు. ఆ సంబంధం లేనటువంటి వ్యక్తిని 19 కేసులు పెట్టించి లోపల తిప్పించింది వాళ్ళు కూడా మళ్ళీ కరెక్ట్ గా ఉన్నారు, మేము తప్పులు చేసినామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా కూర్చుంటే మేము వినుకుంటా కూర్చోవాలా? వాళ్ళ సోషల్ మీడియా కరెక్ట్ ఉందంటే మా సోషల్ మీడియా లేదంటే. ఇప్పుడు ఇది డిబేట్ అయిపోయినాక దీని కింద ఎన్ని తిట్టాలి అది పెట్టి చూపిస్తాలో అది ఒక్కటి చూడమని చెప్పండి. ఆనంద్ గారు ఏంటండి సోషల్ మీడియా, ఒకవేళ వాళ్ళు హయాంలో ఉన్నారు అంటున్నారు, మిమ్మల్ని వేధించారు అంటున్నారు, మీ హయాంలో ఉన్నప్పుడు కూడా ఎవరో వేధిస్తుంటే అది ఆవిడ చూడండి, అరుణ గారు ఆవిడ ఎమోషనల్, ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? కాదు వర్మ గారు, ఇటీవల చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక అధికారులతో కూడా ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది, హెచ్చరించడం జరిగింది, ఒక రూలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్లా అంటే ఈ సోషల్ మీడియాలో ఇకపై ఎవరైనా సరే వ్యక్తిగత దూషణలకి పాల్పడినా, భాషా ప్రయోగం సరిగ్గా లేకపోయినా, ఫేక్ న్యూస్ ప్రచారం చేసినా వాళ్ళని కఠినంగా శిక్షించే చట్టం తీసుకొస్తామని చెప్పారు. తీసుకొస్తాం మేము, మనం 14 months అయింది. ఇప్పుడు అరుణ గారు చెప్పింది కరెక్టే, వాళ్ళని కట్టడి చేయడం కష్టమవుతుంది. ఎట్లాగంటే మీరు చూడండి, వైసీపీ శ్రేణులు వాళ్ళ ప్రొఫైల్ చూడండి, అందరూ లాక్ చేసి పెట్టుకుంటారు, దొంగ పేర్లు ప్రొఫైల్ లాక్ చేసి పెట్టుకుని కామెంట్లు పెడతారు, పోస్టులు పెడతారు. అది వాళ్ళ మునగాడుతనం, అది వాళ్ళ నిబద్ధత, అది వాళ్ళ గొప్పతనం. కులాల పేర్లు మార్చి ఇటువంటి సోషల్ మీడియా టీము ఆ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఆధ్వర్యంలో ఈ భూతు పురాణం అంతా కూడా వాళ్ళకి నూరిపోశారు. మాట్లాడితే ఆ మీద వచ్చే బూతులు, లా మీద వచ్చే బూతులు తప్ప వేరే మాటలే మాట్లాడరు వాళ్ళు. అంత పాశవికమైనటువంటి కొత్త చట్టాలు తీసుకొస్తున్నారట అరుణ గారు. ఓకేనా, మహిళలకు అందరికీ రక్షణ దొరికినట్టేనా? సార్, చట్టాలు తెచ్చడంతో పాటు అమలు పరచడంలో అంతే స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తేనే ఏ ప్రభుత్వం టైంలోనే ఎవరికైనా రక్షణ అనేది కరెక్ట్ గా లభించింది సార్. ఇప్పుడు వచ్చినటువంటి చట్టాలైనా 100% అమలు చేయాలి. దాని ద్వారా మహిళలకి, అది నాట్ ఓన్లీ కూటమి మహిళలు, వైసీపీ మహిళలైనా సరే ఎవరైనా మహిళల మీద అట్లాంటి కామెంట్లు పెట్టడం, పోస్టులు పెట్టడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మేము కూటమి నుంచి. 100% ఆ చట్టం కరెక్ట్ గా అమలు చేసి ఈ ఉన్మాద మోకను కట్టడి చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయితే అంతకన్నా ఇంకా మేలు ఇంకొకటి ఉండదు సార్ రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలకి. ఎవరికన్నానండి, మహిళలని కాదు వేరే వాళ్ళు కాదు, చాలా దారుణంగా తయారైంది, దాన్ని అయితే కట్టడి చేయాలి. థ్యాంక్ యూ. పక్షపాతంగా చేస్తే మేము కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.